కరోనా మూమెంట్‌లో గూడా ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెట్టి కరోనా మూమెంట్‌లో ఎందరో ప్రాణాలను బతికించగలిగారు. మరి నేడు ఆ ల్యాబ్ టెక్నీషియన్‌ల పరిస్థితి ఏ విధంగా ఉంది? ల్యాబ్ టెక్నీషియన్స్ మరి ముందుకు పోతారా? వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ సెక్రటరీ ప్రతినిధి మనతో పాటు లీడర్ అయినటువంటి బయ్య రామకృష్ణ మనతో పాటు ఉన్నారు. అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామకృష్ణ నమస్తే అండి. నమస్తే అండి. నేడు ల్యాబ్ టెక్నీషియన్ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? ముందుగా ఈరోజు ల్యాబ్ టెక్నీషియన్స్ అంశం మీద మమ్మల్ని ఒకటి గుర్తించి, మా స్థితిగతుల మీద మీరు ఇంటర్వ్యూ అడిగినందుకు ముఖ్యంగా సుమన్ టీవీ ఛానల్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ల్యాబ్ టెక్నీషియన్‌లకు ఒక గుర్తింపు అనేటువంటిది వచ్చింది అంటే, ఇటీవల కాలం లోపల మనకు ఈ ప్రజాప్రభుత్వం లోపల వేసినటువంటి నోటిఫికేషన్స్ ద్వారా గవర్నమెంట్ మాకు ముందుండి చేసినందుకు వారికి కృతజ్ఞతలండి. ఈరోజు నేను ఈ ప్లేస్‌లో మీరు ఇంటర్వ్యూకి పిలిచి స్థితిగతుల మీద మాట్లాడడానికి, కూర్చోవడానికి మమ్మల్ని గుర్తిస్తానికి ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు వాళ్ళ నోటిఫికేషన్ ఏసి ల్యాబ్ టెక్నీషియన్‌లు గుర్తించడం వల్లనే మేము ఈరోజు ఇక్కడ కూర్చున్నామండి. ముందుగా వారికి మా ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ తరపున, రాష్ట్ర అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు ఈ తెలియజేసుకుంటున్నామండి. ల్యాబ్ టెక్నీషియన్ యొక్క ముఖ్య ప్రాధాన్యం ఏంటి అసలు? ఇప్పుడు ఆరోగ్య రంగంలో మీరు ముందుగా ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టుగా, ఆరోగ్య రంగం లోపల ల్యాబ్ టెక్నీషియన్స్ యొక్క పాత్ర అనేటువంటిది చాలా కీలకం. ఎలా అంటే, ఒక పేషెంట్ వ్యాధి ఉన్నదా? లేదా? అని డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే సింపుల్‌గా అది ఎటువంటి వ్యాధి? సపోజ్ ఒక ఫీవర్ తోటొచ్చినప్పుడు అది ఏ రకమైన జ్వరం? అది మలేరియానా? డెంగ్యూనా? టైఫాయిడా? అనే సంగతి టెస్ట్ ఫస్ట్ పంపించేది ఒక ల్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్ టెక్నీషియన్. దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఆ రక్త పరీక్ష చేసి అది ఏ రకమైన వ్యాధి? ఒక జ్వరంలో ఎటువంటి జ్వరం? అని నిర్ధారణ చేసినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ డాక్టర్ గారు ఇచ్చేసి అతడి ప్రాణాలని కాపాడేటువంటిది ఉంటుంది. కాబట్టి అత్యంత కీలకమైనటువంటి భూమిక పోషించేటువంటిది పాత్ర ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు. ఇదొకటి ఉద్యోగంగా కాకుండా నిబద్ధతతోటి సేవా రంగంగా మేము ఎప్పుడు గూడా ఈ రాష్ట్రం లోపల ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు మరి ఎప్పుడు గూడా ముందుండి నడుస్తున్నారండి. ఈ ఆరోగ్య రంగంలో ముఖ్యంగా ఈ పారామెడికల్ సిబ్బందితో ల్యాబ్ టెక్నీషియన్స్ సమానంగా గుర్తించబడుతున్నారా? ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళు మనకు పారామెడికల్ సిబ్బందితోటి ల్యాబ్ టెక్నీషియన్‌లు గుర్తించబడుతున్నారంటే, డాక్టర్స్ వాళ్ళు గాని కొంతమంది మనకు ఎప్పుడు గూడా వినికిడొచ్చే మాటేందంటే, మీరు చాలా సేవ అనేటువంటిది మీరు పేషెంట్స్‌కి చేస్తారు. లోపలెక్కడో చిన్న రూమ్ లోపల కూర్చొని మీరు సేవలందించి, దగ్గర దగ్గర రోజుకొక 500-600, 700, 1000 మందికి పరీక్షలు చేసి, వాళ్ళ యొక్క వ్యాధిని నిర్ధారణ చేసి, మాకు ఎప్పుడు గూడా సరి అయిన వైద్యాన్ని అందించడానికి తోడ్పాటు చేస్తారు. కానీ ఎక్కడో ల్యాబ్ టెక్నీషియన్స్‌ది కొంత వెనుకబడి ఉన్నట్టుంటదని జెప్పేసి డాక్టర్స్ ఎప్పుడు మాతోటి చెప్పే మాట. దానికి కారణం ఏంటిదంటే, ల్యాబ్ టెక్నీషియన్స్ అనే యొక్క సంఖ్య అనేటువంటిది రాష్ట్రం లోపల తక్కువ మొత్తంలో ఉన్నది. ఏదన్నా మీరు హాస్పిటల్ గాని ఏదైనా తీసుకున్నప్పుడు మిగతా పారామెడికల్ సిబ్బందితో పోలిస్తే ల్యాబ్ టెక్నీషియన్‌ల యొక్క సంఖ్య 1/10, 1/2, 1/3 కాకుండా 1/10 ఉండడం వల్ల, వాళ్ళు ఎప్పుడు గూడా పనిలో నిమగ్నం అయిపోయి ఇటువంటి ప్రచారాలకు వాటికి లేకపోవడం వల్ల, ఆయా సమస్యల మీనే ప్రజాసేవలో ఉండడం వల్ల కొంత మాకిలా జరుగుతుందని ముందుకు రాకపోవడం వల్ల గూడా కొంత వెనుకబాటు ఉన్న మాట మాత్రము వాస్తవం. రామకృష్ణ గారు, ఈ కరోనా సమయంలో మీరు గ్రామానికి వెళ్లి గూడా మీ ప్రాణాలు సైతం ఫలంగా పెట్టి అందరికీ టెస్టులు నిర్ధారణ చేసిన పరిస్థితొచ్చింది. ఈ ప్రభుత్వం మరి కరోనా సమయంలో మిమ్మల్ని గుర్తించాలని మీరు భావిస్తున్నారా అసలు? కరోనా సమయం లోపల ప్రపంచం మొత్తం కూడా మనకు అతలాకుతలమైందండి. అందులో మన దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రధాన భూమిక పోషించింది ఏంటిదంటే ల్యాబ్ టెక్నీషియన్స్. ఒక వ్యక్తి దగ్గరికి వాళ్ళ సొంత కుటుంబంలో వాళ్ళ యొక్క భర్త గావచ్చు, వాళ్ళ యొక్క తండ్రి గావచ్చు, వాళ్ళ యొక్క కొడుకు గావచ్చు, వాళ్ళ యొక్క కూతురు గావచ్చు, వాళ్ళ దగ్గరికి ఈ వ్యాధి ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి చూసేటువంటి పరిస్థితి లేదు. దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనప్పుడు గూడా వాళ్ళకు మనకు పరీక్ష రూపం లోపల వాళ్ళ దగ్గరికి వెళ్లి ఉన్నదా? లేదా? అనేటువంటిది నిర్ధారణ అనేటువంటిది మేము ముందుండి ప్రాణాలకు తెగించి వాళ్ళకి వెళ్లి ఒక పరీక్షలు చేయడంలోనే కాదు, వాళ్ళకు మనోధైర్యాన్ని గూడా కల్పించి, ఏమి కాదు. ఎందుకంటే రోగికి ధైర్యం అనేటువంటిది కల్పించడంలోనే ఇంకా ఉంటుంది కాబట్టి, మా ల్యాబ్ టెక్నీషియన్స్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ముందుండి
వాళ్ళకు ప్రజాసేవ లోపల నిమగ్నం అయిపోయి మా కుటుంబాలకు సైతం దాదాపు సంవత్సరంన్నర కుటుంబాలకు మా ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా, ముసలి వాళ్ళున్నా కూడా వాళ్ళకు ఫ్యామిలీస్‌కి దూరంగా ఉండి, నిరంతరం 24 అవర్స్ ప్రజాసేవలోనే ఉండి, మా ఫ్యామిలీస్‌కి దూరంగా ఉండి, కష్టపడి పనిచేశామండి. అందులో ల్యాబ్ టెక్నీషియన్స్ యొక్క గుర్తింపు అనేటువంటిది కొంతవరకు మాకు రాష్ట్రం లోపల రావడం జరిగింది. దాని ఫలితంగానే మనకు మెడికల్ కాలేజెస్‌లో గాని, గవర్నమెంట్‌లో గాని పోస్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇంకా రావాల్సున్నది. ఇంకా గుర్తింపు. ఎందుకంటే కరోనా సమయంలో అటువంటి ప్రజలని కాపాడేటువంటి సమయంలో మా ల్యాబ్ టెక్నీషియన్స్ ఎంతోమంది కూడా మృత్యువతం. ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో, అటువంటి వాళ్ళు మా చేతుల్లోనే చనిపోయినటువంటి సందర్భాలు మాకున్నవి. అలాంటి సందర్భం లోపల మా మనసు కలిచివేసినటువంటి ఉన్నయి. మా కుటుంబాలు గూడా ఇబ్బంది పడిన సందర్భాలున్నవి. అటువంటి సందర్భాలు గూడా మేము ఫేస్ చేసి ఈ స్టేజ్‌లోకి రావడం జరిగింది. ఇంకా మాకు ఆ సమయంలో మేము చాలా కష్టపడి చేసాం. ఇంకా మాకు ఆ గుర్తింపులనేటువంటివి వస్తూ, మాకు ఇన్సూరెన్స్ గాని, ఇంకా మిగతా అలవెన్స్‌లనేటువంటివి వస్తూ ఉన్నట్లయితే మాకు కూడా ఇంకా నిలబడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మెయిన్‌గా ఈ ఆరోగ్య రంగంలో ముఖ్యంగా ఈ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. మరి ఈ ల్యాబ్ టెక్నీషియన్‌ల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందంటారా? అసలు ఏంటసలు? ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్స్ లోపల ఇటీవల మనకి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జాబ్ క్యాలెండర్ లోపల 1284 ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగిందండి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో గానీ అతిపెద్ద నోటిఫికేషన్ ఇది. ఈ ఇంత పెద్ద నోటిఫికేషన్ వేయడానికి మనకు సాయం చేసిన డైనమిక్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా డైనమిక్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి మా ల్యాబ్ టెక్నీషియన్‌లను గుర్తించినందుకు, మా సేవల్ని గుర్తించి ఇంత పెద్ద నోటిఫికేషన్ వేసినందుకు మేము సదా కృతజ్ఞులమండి. సో, ఈ నోటిఫికేషన్ ద్వారానే మా సంఖ్య అనేటువంటిది ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి మెడికల్ కాలేజెస్ లోపల గణనీయంగా పెరిగింది. ఇంకా మాకు ప్రజలకు సేవ చేస్తాను. ఎందుకంటే గత 15, 20 సంవత్సరాల్లో నుంచి మేము కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ లోపల చాలీచాలని జీతాలతోటి మగ్గిపోయామండి. గవర్నమెంట్ రిక్రూట్‌మెంట్ లేదు. సరైన రిక్రూట్‌మెంట్ లేదు. లేకపోయినా కూడా మేము సేవ చేస్తూ ఉన్నాము. దానికి గుర్తింపుగానే మాకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మేము ముందుండి సాధించుకొని, మాకు గవర్నమెంట్ కూడా సహాయం చేసి, ఈ నోటిఫికేషన్ ఇచ్చి గత సంక్రాంతికి కొత్త నోటిఫికేషన్ ద్వారా మమ్మల్ని ఫిల్ చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజెస్‌లో కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కావచ్చు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్‌లో కావచ్చు, మేమందరం కూడా రావడం జరిగిందండి. దీనికి మేము గవర్నమెంట్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇంకా తదుపరి నోటిఫికేషన్స్ కూడా వచ్చి మా యొక్క ల్యాబ్ టెక్నీషియన్‌ల యొక్క సంఖ్య గూడా ఎందుకంటే ఆహ్, వ్యాధిని నిర్ధారించేటువంటి ప్రప్రథమంగా ఉండేవాడు ల్యాబ్ టెక్నీషియన్. వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు మాత్రమే రోగికి సరి అయినటువంటి వైద్యం అందుతుంది. డాక్టర్లు గావచ్చు, ఇంకా ఇతర పారామెడికల్ సిబ్బంది మీద ఒత్తిడి తగ్గుతుంది. సో, కాబట్టి ఇంకా తదుపరి నోటిఫికేషన్‌లు ఇచ్చే విధంగా గవర్నమెంట్‌ని విన్నవిస్తున్నామండి. ఏజెన్సీ ప్రాంతం, గిరిజన ప్రాంతం ఇది. మహబూబ్ జిల్లాలో గూడా సంబంధించినటువంటి ఈ ల్యాబ్ టెక్నీషియన్‌ల ఆహ్, అంటే పోస్టుల భర్తీకి మీరు గూడా అహర్నిశలు కృషి చేశారు. ఎంతోమందిని కలిసారు. మీరు కలిసిన వాళ్ళు మీకు ఎదురైన సవాళ్ళేంటి? మీకు ముందున్న ఇంకా సవాలేంటసలు? అయితే ముందు నుంచే అండి మానుకోట ప్రాంతంలో నుంచి ముందుగా నేను వెళ్ళడానికి కారణాలు తీసుకున్నట్లయితే, రాష్ట్రం లోపల ముందు నుంచే మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉండడం, మా రాష్ట్ర ప్రాతినిధ్యం లోపల రాష్ట్ర మెంబర్‌గా నేను ఉండడము, ఇలాంటివి జరుగుతూ వచ్చినాయండి. సో, ఈ నోటిఫికేషన్ వేసిన తర్వాత అక్కడ మా రిజల్ట్ రావడం లోపల, రాష్ట్రం లోపల ఎవరైతే ఇంకా రాష్ట్ర పరిధి లోపల ప్రతి జిల్లా నుంచి యాక్టివ్‌గా పనిచేసినటువంటి మా యొక్క సహచరులు, మా మిత్రులు అందరూ ఉన్నారండి. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి "అన్న మీరు ముందుండాలి. కొంచెం మీరు మాట్లాడాలి. సమస్యల మీద మన సమస్యల్ని మీరు మా ఒక వాయిస్‌గా, మీరు మా యొక్క వాయిస్‌గా మీరుండేసి మీరు తెలియజెప్పాలి. ఆఫీసర్‌లకు తెలియజేసి మనం తొందరగా సాధించుకోవాలని" చెప్పేసి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించడం జరిగిందండి. వాళ్ళందరి కృషి ఫలితంగానే ఈ యొక్క మానుకోట ప్రాంతంలో నుంచి ముఖ్యంగా మేము ట్రైన్ ఫెసిలిటీస్ తీసుకొని అర్ధరాత్రి పూట బయటికెళ్ళి ఆఫీసర్‌లను కలసడం, బోర్డు చుట్టూ తిరగడం. మనకు ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు గాని, స్థానిక ఎమ్మెల్యే గారు గాని, వేం నరేందర్ రెడ్డి సార్ గారు గాని, రాష్ట్ర లోపల ముఖ్య సలహాదారుగా ఉండడం వల్ల వారిని వెళ్లి కలిసి వారి ద్వారా ఇంకా గౌరవ హెల్త్ మినిస్టర్ గారిని గాని, వాళ్ళను కలుస్తూ ఇట్లా అందరి కోఆర్డినేషన్ తోటి మా సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్లి, "అరే! వీళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారా" అని వాళ్ళను మెప్పించి, ఒప్పించి ఎవరికీ ఇబ్బంది కానీయకుండా మేము
సాధించుకున్నామండి. దీనికి నేను కనబడే ఒక మాస్క్‌ను మాత్రమే రాష్ట్రం లోపల, రాష్ట్ర నాయకుల లోపల. నా వెనకాల పనిచేసినటువంటి టీమ్ చాలా పెద్దగున్నదండి. వాళ్ళందరూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించి చేయడం వల్లనే ఇది సాధించడం జరిగిందండి. ప్రమోషన్స్ గానీ, బదిలీలు గానీ విషయంలో ఏమైనా సమస్యలున్నాయా అసలేమన్నా? అయితే ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రమోషన్స్, బదిలీలు తీసుకున్నాయండి. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్‌ల యొక్క సంఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. సో, ఇక్కడ మనకు వచ్చేటువంటి పోస్టులు ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 తర్వాత తదుపరి ఏమొస్తాయంటే గ్రేడ్ 1 పోస్టులొస్తాయి. తర్వాత జూనియర్ అనలిస్ట్ పోస్టులొస్తాయి. పీజీలు గానీ, మిగతా మిగతా పోస్టుల ప్రకారంగా మైక్రోబయాలజిస్ట్ గానీ, తర్వాత బయోకెమిస్ట్రీ గానీ, ఇలాంటి పదవులనేటువంటివి ఉన్నాయి. ఈ యొక్క ప్రమోషన్స్ అనేటువంటివి గవర్నమెంట్ దృష్టిలో ఉన్నది. వాళ్ళు త్వరగానే చేస్తున్నారు. కాకుంటే ఏందంటే, ఈ ప్రమోషన్స్ లోపల త్వరగా అయినట్లయితే, ఇప్పుడు గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు గ్రేడ్ 1గా త్వరగా అయినట్లయితే, ఈ పోస్ట్ అనేటువంటిది ఖాళీగా ఉన్నప్పుడు ఇంకొక నిరుద్యోగి గవర్నమెంట్‌కి కూడా వేకెంట్ పొజిషన్ తెలిసి ఇంకొక నోటిఫికేషన్ ఇయడానికి వెసులుబాటు జరుగుతుంది. అదే విధంగా ఉన్న వాళ్ళకి కూడా ప్రాధాన్యత మిగతా పారామెడికల్ సిబ్బంది ప్రమోషన్స్ లోపల వెళ్లి వాళ్ళు గెస్టెడ్‌గా రిటైర్ అవుతున్న సందర్భాలున్నాయండి. మా వోళ్ళు కూడా త్వరగా వెళ్తే ఏమవుతుందంటే, వాళ్ళకి కూడా అరే! మనం చేసినందుకు ఈ ప్రభుత్వం మనల్ని గుర్తించిందని వాళ్ళకి కూడా ఇంకా ఉత్సాహంతోటి ప్రజలకు సేవ హ్మ్. చేయడానికి ఉంటుంది. సో, వారి ద్వారా తదుపరిగా ఇంకొకరిని ఆదర్శంగా తీసుకొని రావడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి అలా ప్రమోషన్స్ కలిగించాలని మేము గౌరవ హెల్త్ మినిస్టర్ గారిని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాము. అదే విధంగా బదిలీలు కూడా అంతర్జిల్లా బదిలీలు అనేటువంటివి కూడా జోన్ లోపల, జిల్లా లోపల చిన్న చిన్నవి ఉన్నట్లయితే ఇంటర్నల్‌గా చేసుకోవచ్చు అని ఇచ్చినట్లయితే చాలా మందికి ఉపయోగపడుతదండి. ప్రభుత్వం గానీ, ప్రైవేట్ గానీ సంబంధించినటువంటి కళాశాలలు ఏమైనా కోర్సులు వీళ్ళకి అందిస్తున్నాయా? వాటికి పోవాలంటే మరి ఏ విధంగా దానికి జాయిన్ కావాల్సొస్తదసలు? ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్స్ తీసుకున్నట్లయితే అండి, ల్యాబ్ టెక్నీషియన్స్ లోపల మనకు ప్రభుత్వ రంగం లోపల కాలేజెస్ తీసుకున్నట్లయితే కొంత తక్కువ మొత్తంలో ఉన్నాయి. మిగతా పారామెడికల్ సిబ్బందితో పోలిస్తే. ఇప్పుడు మనము బీఎస్ఎంఎల్టీ లాంటి కోర్సులు ఏమైనా చదవాలంటే ఉమ్మడి పాత జిల్లాల లోపలే ఉన్నాయి. సో, ఇప్పుడు ఒక జిల్లాకొక ప్రభుత్వ బీఎస్ఎంఎల్టీ కాలేజ్ గనక అందించినట్లయితే, ఆ ప్రభుత్వ బీఎస్ఎంఎల్టీ కాలేజీ లోపల వారు తెలుసుకొని అందులో మీరు చెప్పినట్టుగా కోర్సులనేటువంటివి ఖచ్చితంగా నైతిక విలువలు ల్యాబ్ టెక్నీషియన్ అంటేనే డిసిప్లిన్. ఫస్ట్ మాకు నేర్పేది పంక్చువాలిటీ, డిసిప్లిన్. సో, తర్వాత సేవ. పేషెంట్ ప్రకారం పేషెంట్ మీద ఒక ఫ్యామిలీ మెంబర్‌గా ట్రీట్ చేయాలనేటువంటిది మా ఎథిక్స్ లోపల ఉంటాయండి. సో, వీటి ప్రకారమే ఉంటాయి. కాబట్టి మనకు ప్రభుత్వ రంగం లోపల ఉన్నటువంటి కాలేజెస్ యొక్క సంఖ్య మనకు మిగతా పారామెడికల్ సిబ్బందికి ఎట్లయితే కాలేజెస్ ఉన్నాయో, ఆ కాలేజ్ లాగా జిల్లాకొక బీఎస్ఎంఎల్టీ కాలేజ్ గాని, పారామెడికల్ కాలేజీలు గాని ఇవి అందించినట్లయితే ఆ యువత మనకు ఫీజులు కట్టుకొని వెళ్ళే స్తోమత లేదు కాబట్టి, వాళ్ళు ఉచితంగా చదువుకొని, వాళ్ళ ఆ కోర్సుల లోపల విద్యను అభ్యసించి, వాళ్ళు తదుపరి వాళ్ళు వృత్తి విద్యా కోర్సులు కాబట్టి, వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే అందరికీ ఏ వ్యవస్థలో అయినా కూడా 100% గవర్నమెంట్ ఉద్యోగాలనేటువంటివి రావు. అందుకోసమనే ఈ ఒక వృత్తి విద్యా కోర్సులు అనేటువంటిది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి అలా తీసుకొచ్చినట్లయితే ఆ వ్యక్తి సొంతంగా కూడా లాబొరేటరీ ఏర్పాటు చేసుకోవడం, డయాగ్నోస్ సెంటర్స్ లోపల పనిచేయడం, ఇలా మెరుగులనేటువంటివి దిద్దుకొని అతని కాళ్ళ మీద అతడు నిలబడి, మనకు ఆ కుటుంబ భారాన పోషణ చేసుకోవడం జరుగుతుంది. పెడదారి పట్టకుండా కూడా అవకాశం జరుగుతుంది. చివరిగా ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ పాత్ర ప్రభుత్వం గుర్తించాలంటే, దానికి మీరు బోయి ముందు చేసే అంశాలంటే మరి దాన్ని గుర్తింపు పొందేందుకు మీరు ఏ విధంగా ముందడుగు వేయబోతున్నారు మీరు? మనకు ఉన్నటువంటి సమస్యలనేటువంటివి ఒక్కొక్కటి ప్రభుత్వం అనేటువంటిది క్లియర్ చేసుకుంటూ వస్తుందండి. మిగతా పారామెడికల్ సిబ్బందితోటి మనం తీసుకున్నట్లయితే, మాకు ఎప్పటినుంచో ఇప్పుడు మనకి ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉండడం జరిగింది. మిగతా పారామెడికల్ సిబ్బందికి పేరు మార్పు అనేటువంటిది జరిగింది. మా ల్యాబ్ టెక్నీషియన్స్ పేరు గూడా ల్యాబ్ ఆఫీసర్స్‌గా ఎందుకంటే మేము చేసే సేవలకు గుర్తించి ప్రభుత్వం మమ్మల్ని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నామండి. ల్యాబ్ ఆఫీసర్స్‌గా మమ్మల్ని గుర్తించి మాకొక డిగ్నిటీ మాకొకటి ఏర్పాటు చేశారు. ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మాకు హానరబుల్‌గా ఇచ్చినట్లయితే, సో, దాన్ని తీసుకొని మనం ఇంకా సేవా రంగంలో వెళ్తాం. అదేవిధంగా నెక్స్ట్ ప్రభుత్వ రంగం లోపల ఇచ్చినటువంటి అవకాశాన్ని పేద ప్రజలకు, మారుమూల ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తానికి నిబద్ధతతోటి మేము పనిచేసి, అదేవిధంగా నెక్స్ట్ మనకు ఏవైతే నోటిఫికేషన్స్ లోపల గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించింది. ఎప్పుడు కూడా ల్యాబ్ టెక్నీషియన్స్‌కి వెన్నంటే మనకు ఈ ప్రభుత్వం అనేటువంటి నిలబడి మా సమస్యల మీద ఉన్నాయండి. ఇంకా ఒక అంశం ఏంటిదంటే అండి, చాలామంది ల్యాబ్ టెక్నీషియన్స్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వ్యవస్థల నుంచే ఉన్నారు. వాళ్ళు ఇటీవల కాలంలో రెగ్యులరైజేషన్ అవ్వడం జరిగింది. చాలా వరకు కూడా ఇంకొక 4, 5 సంవత్సరాలు అంటే ఇంకొక 6 సంవత్సరాల లోపల రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్నారు. వాళ్ళకి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది గనక వర్తించి,
ఈ మనకు పిఆర్సీ గనుక వస్తే వాళ్ళ కుటుంబాలకు, ఎందుకంటే తక్కువ సర్వీస్ వాళ్ళు చేయడం జరిగింది. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్‌లోనే ఎక్కువ సర్వీస్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ మన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గాని 2020 పిఆర్సీ అప్లికేబుల్ గాని ఉన్నట్లయితే సో వాళ్ళకి కూడా ఒక ఆర్థిక భరోసా అనేటువంటిది ఉంటుంది. సో వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళు చేసిన సేవకు కూడా మనకు గవర్నమెంట్‌కి సదా కృతజ్ఞులై ఉంటారండి. మా సీనియర్‌లు మార్గదర్శనం చూపించి ల్యాబ్ టెక్నీషియన్‌లు నిలబెట్టినటువంటి సీనియర్‌ల సలహాలు, సూచనలు తీసుకుంటూ ఇప్పుడు యువరక్తంతోటి ఉన్నటువంటి అందరినీ మనం పోగు చేసుకొని మనకు గవర్నమెంట్‌కి మనకు అండదండలు అందిస్తూ ప్రజాసేవలను ఉంటూనే తదుపరి నోటిఫికేషన్ సాధించుకోవడం గానీ, ఇంకా మిగతా ఉన్నటి గానీ సాధించుకోవాలని మేము అనుకుంటున్నామండి. మొత్తానికైతే విన్నారు కదా! ఆ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ నాయకులు బయ్య రామకృష్ణ చెప్పిన మాటలు మాత్రం అందరినీ అంటే ఇన్‌స్పైర్‌గా చేస్తుంది. ఎందుకంటే కరోనా కాలంలో గూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమందిని బతికించాము మేము. అలాంటి సమయంలో గూడా మమ్మల్ని ప్రభుత్వం కూడా గుర్తించి మాకు సరైన గుర్తింపు లభించింది. రాబో రోజుల్లో గూడా అంటే ప్రభుత్వం గూడా మా ల్యాబ్ టెక్నీషియన్స్‌కి సంబంధించినటువంటి సుముఖత వ్యక్తం చేస్తుంది. రాబో రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్ ద్వారా గూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.